మెగాస్టార్ చిరంజీవికి పద్దుల గురించి అంత పెద్దగా తెలియదు గాని రామ్ చరణ్కి మాత్రం బాగా అబ్బింది ఈ పద్దుల తెలివితేటలు. ఎంతైనా మేనమామ అల్లు అరవింద్ ఆలోచన సరళి ఆ రకంగా మేనల్లుడికి వచ్చిందన్నమాట. పైగా ఇదే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకున్నాడు. నాకు నటనలో హద్దులు తెలుసు కానీ పద్దుల గురించి తెలియదని, రామ్ చరణ్ తెలివితేటలు ఎలా ఉన్నాయో చూడండి. ఒక బిజినెస్ మ్యాన్కి ఏమాత్రం తీసిపోని తెలివి చరణ్ సొంతం. అందుకే లైకా ప్రొడక్షన్తో కలిసి ఈ సినిమా చేశాడు. పైగా ఒక్క రోజులోనే పెట్టిన పెట్టుబడి రాబట్టేలా చేశాడు. ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. చరణ్ ఎత్తుగడలు ఫలించి మొదటి రోజే ఏకంగా 47 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది. దాంతో షేర్ రూపంలో పెట్టిన పెట్టుబడి కేవలం ఒక్క రోజులోనే రాబట్టాడు. మొత్తంగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ జోరు మరో 3 రోజుల పాటు ఉండడం ఖాయం. అంటే మొదటి వారంలోనే ఊహించని లాభాలు ఖైదీ తెచ్చిపెడుతున్నారు. మొత్తానికి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చరణ్ సక్సెస్ అయ్యారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.